హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరాస్ క్యూజిన్. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోటీస్లోకి, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక 1/2 kg బీన్స్ని తీసుకున్నానండి. ఈ బీన్స్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే త్వరగా కుక్ అవుతాయండి. సో అందుకని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొంచెం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా వేగితే మనకి సరిపోతాయండి. ఇలా వేగుతున్నప్పుడు దానిలోనికి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు పెరుగుని తీసుకోవాలండి. అలాగే దానిలోనికి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో కానీ ఒక స్పూన్తో కానీ వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. పెరుగులో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకుందామండి. కర్రీని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. మనకి బీన్స్ అనేవి మగ్గితే సరిపోతాయండి, పూర్తిగా వేగనవసరం లేదు. సో ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పెరుగుని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కొంచెం అడగంటేస్తూ ఉంటుంది. సో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పుని యాడ్ చేసి ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అంతా కూడా దగ్గరగా అయిపోయిందండి. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.